కందిపప్పుతో సాంబార్ పప్పు మసాలా వడ. తెనాలి డబుల్ హార్స్ పల్సెస్ నుంచి రుచికరమైన కందిపప్పు మీకోసం. చంద్రబాబు నాయుడు గారు మొన్నటి రోజున ప్రమాణ స్వీకారం చేసి నిన్న 4 గంటల 41 నిమిషాలకు మరి సచివాలయంలో ప్రవేశం చేసి 5 ఆయన ఇచ్చినటువంటి హామీల మీద మరి మొదటి సంతకం చేయడం జరిగింది. మొదటి 5 సంతకాలని మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన మొదటి సంతకం మెగా టీఎస్సీ 16,000 చిల్లర పోస్టులను ఉద్యోగస్తులకు, టీచర్లకు, ప్రిన్సిపాల్కు, ఎస్సీసీ పోస్టులను మొత్తం కూడా 16,000 చిల్లర పోస్టులను బాబు గారు ఒక్క సంతకంతో మెగా టీఎస్సీని మరి నిన్న రోజున ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆయన సంతకం చేసిన తరువాయ ఉత్తర్వులు పక్క రోజే రావడం జరుగుతూ ఉంది. అలాగే రెండవది ల్యాండ్ టైటిలింగ్. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉండే ప్రజలు భయభ్రాంతులు చేస్తూ ల్యాండ్ టైటిలింగ్ పేరుతో వాళ్ళ ఆస్తులకు హక్కులు లేకుండా చేసే చట్టాన్ని తీసుకొచ్చాడు. ఈ రాష్ట్రంలో ప్రజలు మొత్తం భయభ్రాంతులయ్యి మరి అల్లాడుతున్న తరుణంలో మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే రద్దు చేస్తానని చెప్పిన సంతకం రెండో సంతకం చేయడం జరిగింది. అలాగే మూడో సంతకంగా 235 రూపాయల పెన్షన్ని అన్న నందమూరి తారక రామారావు గారు ప్రారంభిస్తే దాన్ని 200 రూపాయలుగా మారిస్తే 200 రూపాయలని 2,000 రూపాయలుగా చేసిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత 3,000 చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్తే జగన్ కూడా 3,000 చేస్తానని చెప్పి నేను 3,000 చేస్తానన్నానా చేస్తూ పోతానని చెప్పినటువంటి మరి జగన్ 5 సంవత్సరాల పాటు 3,000 రూపాయల్ని చేసి అవ్వాతాతలకు ఈయనే పెన్షన్లు కనిపెట్టినట్టు, ఈయనే ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నట్టు, ఇదివరకు ఎవరికి పెన్షన్లు చేయనట్టు, సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఇంతవరకు జరగనట్టు అన్న నందమూరి తారక రామారావు గారు సంక్షేమాల సారథి. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి కూడా చేస్తే వీళ్ళందరినీ తుంగలో దొక్కి ఈ కొత్తగా వచ్చిన సైకో జగన్ ఈయనే మొత్తం సంక్షేమాలని ఈయనే నేను ఇస్తున్నాను పెన్షన్ అంటే ఇంతమంది పెన్షన్ లేదా, ఇంతమంది ఫీజు రింబర్స్మెంట్ లేదా, ఇంతమంది ఆరోగ్యశ్రీ లేదా, ఏమీ లేనట్టు మాకెందుకు అయ్యేది ఓట్లు, ఈ రాష్ట్రాన్ని మరలా దోచుకునేవాడిని అని మోసపూరిత మాటలు ఈరోజు కూడా కిందపల్లి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే పేదవాడి నోటికాడ కూడులు లాగేసిన ఈ ధనిక మాజీ ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ యొక్క మరి అన్న క్యాంటీన్ రద్దు చేసి సైకోలకు ఆ యొక్క క్యాంటీన్ల మొత్తాన్ని ఇచ్చినటువంటి ఈ మొత్తాన్ని రద్దు చేస్తూ ఈ రోజున మరలా ఎక్కడైతే అన్న క్యాంటీన్లు అవసరం ఉంటాయో అన్ని క్యాంటీన్లు పెట్టేదానికోసంగా అన్న క్యాంటీన్ల మీద మరొక సంతకం చేయడం జరిగింది. అంతేకాకుండా వికలాంగులకు, వృద్ధులకు 3,000 నుంచి 4,000, అలాగే వికలాంగులకి 4,000 నుంచి 6,000, పూర్తి స్థాయి వికలాంగులు అయితే 15,000, తలసేమియా ఉన్న వాళ్ళకైతే 10,000, 17,000గా పెన్షన్ని ఈ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి చేయనన్ని సంక్షేమ కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ రోజున ఎంతోమంది ఇంజనీర్లుగా రకరకాల కోర్సులు చేసి, ఎంబీఏలు చేసి, ఎంసీఏలు చేసి ఖాళీగా ఉన్నారు. దాని నిమిత్తమై మరి ఈ రోజున నైపుణ్య సదస్సు వాళ్ళ నైపుణ్యతను పెంచేదానికోసం, స్కిల్ డెవలప్మెంట్ చేసేదానికోసం ఈ రాష్ట్రంలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు అనే దానికోసం గణన పెట్టి ఆ గణన ద్వారా అన్ని స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఏర్పాటు చేసే దానికోసం 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్ల కాలంలో రూపకల్పన చేసడానికి ఈ సెన్సస్ కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. అంతగా కాదు, సూపర్ 6లో భాగంగా ఉన్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 4 సిలిండర్లు కావచ్చు, మహిళలు 3 సిలిండర్లు కావచ్చు, 4 కూడా భవిష్యత్తులో ఇస్తాడు. 3 అనేది కాదు, భవిష్యత్తులో 4 కూడా ఇస్తాడు. అలాగే మహిళలకు 1500 కావచ్చు. అలాగే మరి ఈ రోజున అన్ని రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎకరాకి 20,000 రూపాయలు ఇవ్వడం కావచ్చు. ప్రతి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకోవడమే కాకుండా సంక్షేమం ఒకవైపు, మరోవైపు పోలవరం అలాగే అమరావతిని పూర్తి చేసి ఈ ప్రతి జిల్లాని అభివృద్ధి రూపంలో ముందుకు తీసుకెళ్ళి ఎస్సీ సప్లాన్ని ముందుకు తీసుకొచ్చి ఎస్సీలకు, ఎస్టీ సప్లాన్ని ముందుకు తీసుకొచ్చి ఎస్టీలకు, బీసీ సప్లాన్ని ముందుకు తీసుకొచ్చి బీసీలకు, అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలకు డబ్ల్యూసీ రిజర్వేషన్ తీసుకొచ్చి అగ్రవర్ణ పేదలకు న్యాయం చేసి ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే ముందు వరుసలో నిలబెడతారని ఆశిస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఈ కార్యక్రమాలు చేసినందుకు ఈ కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావుగా ఆయనకి పాదాబంధనం చేస్తూ సెలవు తీసుకుంటాం. కావలిలో
రఘుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు నామినేషన్ వేయక ముందు నుంచి కావలిలో కృష్ణారెడ్డి గారు గెలుస్తారని నానుడి బలంగా ఉండింది. ఆయన 31,000 మెజార్టీతో ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా ఎన్నిక కాబట్టడం జరిగింది. ఆయన ఒక మేనిఫెస్టో ఇచ్చాడు. ఈ రాష్ట్రంలో ఈ కావలి పట్టణంలో కావలి నియోజకవర్గంలో ఒక లోకల్ మేనిఫెస్టో ఇచ్చాడు. ఇక్కడ కావాల్సినటువంటి రోడ్లు, కాలువలు, అలాగే అండర్ డ్రైనేజ్ పాస్లు, అలాగే హై లెవెల్ పాస్లు, కావలిలో కావాల్సిన పార్కులు, అంబేద్కర్ భవన్లు, అలాగే బాబు జగజ్జీవనరావు భవన్లు, కమ్యూనిటీ హాల్స్, కావలిలో కావాల్సినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నిటి పూర్తి చేసి కావలి పట్టణంలో బెరియల్ గ్రౌండ్స్ అన్నిటి కూడా పూర్తి చేసి కావలి రోడ్లని ఎస్సీ సప్లాన్ ద్వారా అయితేనేమి, బీసీ సప్లాన్ ద్వారా, ఎస్టీ సప్లాన్ ద్వారా అయితేనేమి అభివృద్ధి చేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్ని కార్యక్రమాలని ప్రజలందరికీ పార్టీలతో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు కాకుండా పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా 31,000తో ఆయన గెలిపించినందుకు అందరూ కూడా న్యాయం చేస్తారని రఘుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో కావలిని అభివృద్ధి దిశగా, సంక్షేమం దిశగా తీసుకెళ్లేదానికి సందర్భంగా తెలియదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.